गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మకులారా, కొంచెం మొట్టమొదట ఇది దేవరాయకుల గారు చెప్పి తర్వాత మళ్ళీ ఈయన మొట్టమొదటి మనసుతో ఎట్లా మాట్లాడినాడు అని చెప్తాడు ఆయన. ఓ మనస, నీ యొక్క నిజమైన భావనలకు అనుగుణంగా మాట్లాడునట్లు నాలుకకు ప్రేరణ చేయుటకు అభ్యసించు. నీలో లోనొటి పెట్టుకొని బయట మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దండి. ఏదుంటే దాన్నే బయటకు వేసేయండి. అట్లు కాకుండా ఎడల ఒకరితో మాట్లాడినప్పుడు నీవు ఎంతో ప్రయత్నంతో వేరొక రీతిలో చూసుకొంచున్నాను. నేను చాలా బుద్ధిమంతుడని నువ్వు మాట్లాడే దాంట్లో మాట్లాడుతున్నప్పటికి కూడా నీకు తెలియకనే వెంటనే నిజం తోచుకొని వచ్చుట నిశ్చయము. ఏడో మాట సందర్భంలో బయటకు వచ్చేసి నిశ్చయము. ఒకవేళ నీ యొక్క ప్రేరణ వలన జనులకు నీ యొక్క స్వభావం తెలియకున్నాను, నువ్వు మాట్లాడ తెలియకున్నా, మాటకు ప్రవర్తకున్న వైలక్షణం వల్లనే గుట్టురట్ట ఖండితము. కాబట్టి నీ ప్రవర్తన నీ మాటలు చూస్తేనే కనుక్కుంటారు వాళ్ళు. అప్పుడు ఇది నీ రహస్యం అంతా కూడా బయటపడుతుంది. తెలుసునా అనేది ఒకటి. ఇంకా మనస్సు అప్పుడు మాట్లాడుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పిన వ్యవహారం సాగునా ఈ మనసు అంటారు. ప్రశ్న, జనులు చాలా మటుకు మోసగారులే ఉందరు, మోసానికి మోసమే ఎదురు చేయవలేను కదా మనసు అంటుందన్నమాట. ఎంతో ఆయన అప్పుడు చెప్తాడు, అట్లా చేస్తూ పోయినా నీకు అది అలవాటైపోతుంది. 24 గంటలు మోసం చేసేదాంట్లోనే నువ్వు తయారైపోతావు. ఇంతేకాదు, నీకు నిజముగా తెలియకనే నీవు పోవు సంభవం ఉన్నది. అంటే నేనెవరు అనేది కూడా నీకు తెలియకోకుండా పోయే అవకాశం ఉంది అని ఇట్లా మాట్లాడక మొదలు పెడితే నేనెవరు అనేది కూడా నీకు తెలియకోకుండా 24 గంటల మోసాలు చేసేపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా అని అది చెప్పేసినాడు. తర్వాత మనస్సు, నేను దినదినము చేయుచున్న ఆహ్నికమందు ఆయన దేవునిలో ఆ ఆహ్నికం చేసేటప్పుడు దేవుని ప్రార్థన చేసేది పెట్టుకునే అంటే అప్పుడు దేవా నన్ను దయతో క్షమించు, నీవు శరణాగత వస్తువులు కదా అని వేడుకొంచుంటేని కదా. ఈ విధంగా నేను చేసినాను, తప్పులు చేసినాను, దాన్ని క్షమించమని అనుకుంటానే అంటారు. అతడు అంటారు, అయ్యో మూర్ఖుడా, నీవు దినదినము తెలిసి చేస్తున్న తప్పును దేవుడు చూడలేదా? నువ్వు అడుక్కోలేవు, నేను తప్పు చేసినంటే ఆయనకి తెలుసు అనుకుంటాడావా? ఆయనకు తెలుసు. తప్పు చేయించునే క్షమించమని అనుకుంటే ఒక ఆత్మ వంచన. తప్పు చేయకోకుండా ఉంటే సరే క్షమించమని వేడుకుంటూ మళ్ళీ తప్పులు చేస్తా అంటే ఇంకేమి నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్ల. అది దైవ ద్రోహమగును ఆ విధంగా చేస్తే. అయితే మరి ఏం చేయాలా? రుజుమార్గంతో నడుచుకోవడానికి ప్రయత్నించేదను భగవంతుని దగ్గర వేడుకోవాలంటారు. రుజుమార్గంతో నడుచుటకు ప్రయత్నించేదను, నాకు అది వశమొకట్లో అనుగ్రహించమని అడుక్కోను. తప్పులు క్షమించమనేది అడగద్దు. నేను సత్ప్రవర్తనతో ఉండాలనుకుంటున్నాను, ఆ సత్ప్రవర్తనగా ఉండేదానికి నాకు అనుగ్రహం ఇవ్వమని వేడుకోండి, కానీ తప్పులు క్షమించమని అడిగేది సరిపోదు. ఎందుకంటే ఆయనకు తెలుసు తప్పులు నువ్వు చేస్తాడం అనేది తెలుసు, దాన్ని క్షమించేది కూడా తెలుసు ఆయనకి, అడుక్కోకూడదు అని. మనస్సు, ఒకవేళ అప్పుడు కష్టానికి చిక్కుంటే ఉన్నదినట్లు మాట్లాడితే కష్టాలు పడతాం కదా అంటే భయపడవద్దు. శరణాగతులను భగవంతుడు ఎప్పుడూ చేయవదలడు, దీనిని విశ్వసింపుము. అదే భగవంతుని ఎంత 100కి 100 నమ్మకం పెట్టుకోవాలంతే. ఏమవుతుందో లేదో అని చెప్పి ఇడిచిపెట్టి వెళ్ళేది ఉండకూడదు. కాబట్టి మొట్టమొదట మనస్సుని ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఏమేమి పొరపాటు చేస్తానని దాన్ని చూసుకొని తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లా నిన్నటి దినము జాగ్రత్త దృష్టి చేతనే ఇతర జీవుల వలె నేను కూడా ఒక జీవుడని తెలుసుకుంటున్నాము. కానీ జీవులు అనేకులను గ్రహించినప్పుడు జీవుడని శబ్దమునకు అర్థమేమి? జీవుడు అంటే ఒకటి సరిపోయింది. జీవులు అంటారు కదా, అప్పుడేం అర్థం చేసుకోవాలా? బహువచనమే సరిపోతుందిలే. పశుపక్షాదులు అన్ని కూడా జీవులే కదా. ఇప్పుడు పశుపక్షాదులు క్రిమికి అన్ని జీవులే. ఇప్పుడు జీవుడు అనే దానికి అర్థం ఏం చెప్పాలా? అది చెప్పు మొదట అని. జీవుడనగా నేనని గ్రహించినచో నేను అనేకము కాజాలదు. నేను బహువచనం చెప్పు. నేను బహువచనం చెప్పాలంటే మీరు అంటే ఎట్లాంటి బహువచనం అవుతున్నాయా?
మనము అంటే కొంత పర్వాలేదు, అంతేగాని మీరు అంటే ఎట్లా సరిపోతుంది? అది నేనులో నేను వస్తుంది, అది ఏడన్నా రాదు, కాదు విషయం కాదు అది. అనేక నేనన్నది విషయము కాదు, ఇందులో సరిగ్గా వస్తుంది లేదు. నేనన్నది విషయం కాదు, అది నేను శబ్దం నాకు అహం ప్రత్యయన అర్థమును వీడి వ్యవహారంలో మనము నేను అంటే నేను తెలుసుకుంటా, నా స్వరూపాన్ని తెలుసుకుంటానని ప్రత్యయం, అది దాన్ని వీడి విషయాన్ని అర్థం గ్రహించినాను నేను విషయి అని అనుకుంటాం అనుకోండి. విషయి కూడా అనేకం కాదు. తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుసుకునేవాడు ఒకడే అని శాస్త్రం చెప్తాండి. అది అట్లా దానికి కూడా బహువచనం చెప్పలేదు. ఏది సర్వమును విషయీకరించనో అదే విషయి. ఎంతమంది జీవులుండి ఏమన్నా ఉండి విషయీకరించేదాన్ని విషయి అంటారు. ఇప్పుడు అట్లా విషయికి బహువచనం ఏమి చెప్పకరాదు, అది కూడా అది ఏకము. ఇక నేనని శబ్దమునకు సాక్షి అని అర్థమును గ్రహించినను అది అనేకము కాదు. సాక్షులు, సాక్షికి సాక్షులు అంటారు. ఎంతమంది సాక్షులు ఉంటారు? అంతటిని చూసేవాడిని సాక్షి అని ఉండేది, భగవంతుని సాక్షి అని ఉండేది. దానికి బహువచనం ఎప్పుడు చెప్పేది? సాక్షి అనేది కూడా కాదు. దాని అనేకత్వమును కల్పింప అశక్యము. కావున జనులు జీవులు అనేకమని వ్యవహారమును కల్పించుకొని ఇన్నారే గాని, ఇట్లా జీవులు అనేకమని వీళ్ళు కల్పించుకున్నారు కానీ జీవ అనేకత్వం స్థాపించు యుక్తి అనుభవములు లేవు. అనేకమైన జీవులు ఉండారు అనే దానికి నీకు ఉపాయం కానీ అనుభవం కానీ ఎవరికైనా ఉంటే చెప్పాలని అడుగుతున్నది. శరీరానికి జీవుడు అని చెప్పిన శరీరానికి ప్రాణానికి అన్ని జీవరాశుల్లోనూ ఒక్కొక్క చెప్తాను లేదా? అనుభవం చూపించమంటాను లేదా? అనుభవం చూపించాలా? చూసేదానికి దాన్ని చూపించేదే కష్టం. మిగతావన్నీ మాట్లాడేది ఎంతసేపైనా మాట్లాడచ్చు, అనుభవం చూపించేదే కష్టం వచ్చింది. అందుకే శంకర వేదాంతంలో అనుభవానికే ప్రాధాన్యం ఇస్తారనమాట. అప్పుడు మాత్రమే తప్పు క్యాన్సిల్ అవుతుంది. కానీ అట్లా లేకోకుండా పోతే ఉన్న యుక్తులు పట్టుకొని పోతే ఏం లేదు, మిగతా వాళ్ళంతా అట్లా పట్టుకునే పోయిండేది. అది అనుభవాన్ని చూపించాలనేప్పుడు తకరారు వస్తుంది. ఎందుకంటే ఈ జీవులు అనేకం అనేది అవస్థలో కనపడతారు వీళ్ళు. ఈ అవస్థ ఎవరిలో ఉంది? చైతన్యంలో ఉంది, స్వరూపంలో ఉంది. స్వరూపం ఏకమా అనేకమా? కాబట్టి వీళ్ళు అనేకమని జీవులు ఉండారు అని చెప్పేదానికి కూడా వచ్చేయలేదు. తప్పు తెలివితే ఏర్పరచుకునేవి ఇవన్నీ యుక్తి లేవు. అంతేకాదు జీవత్వమే యుక్తి అనుభవం దెబ్బకు నిలవజాలదు. మన అనుభవాన్ని చూసుకున్నట్లయితే జీవత్వం అనేది కొట్టేయబడుతుంది అనమాట. జీవత్వం అంటే సహజంగా ఏమనుకోమని అంటే భగవత్ ప్రాణాధారాన్ని ఆశ్రయించిన జీవుడు అనుకోమన్నాడు, అంతే. ఆయన ప్రాణాధారమే జీవుడు. ఆ ప్రాణం లేకపోతే జీవుడు అనేవాడు కూడా పోయినాడప్ప అంటారు చూడండి. ఆ విధంగా ఎట్లనా జాగ్రత్త స్వప్నముల యొక్క సుఖ దుఃఖములు అనుభవించు నేను జీవుడని మనం భావించున్నాము. జాగ్రత్తలో నేను అని సుఖ దుఃఖాలు అనిపిస్తున్నారు, స్వప్నంలో కూడా నేను అని కూడా అనిపిస్తున్నాము. కానీ జాగ్రత్త నందలి నేను స్వప్నమందలి నేను ఒక్కటే అని సాధించుట అశక్యము. జాగ్రత్తలో ఉండేవాడే స్వప్నాన్ని నేను అనిపించినానని అనుభూతి చూపించాలంటే ఎవరికి చేత కాదు. చేత అవుతుంది అట్లా వెంకయ్య చెప్పాలి సాధ్యాసాధ్యాలు అంతా. మిగతా మనం చెప్పే కదా, ఆయనే చెప్తాడు సాధ్యుల సార్ అంటాడు. నేనే కదా చూసిండేది, ఇంకెవరు వీళ్ళు అడుగుతాడేమి? జాగ్రత్తలో నేను స్వప్నంలో నేను అని అనిపించినారంటున్నారు కదా. మరి జాగ్రత్తలో నేను పోయి స్వప్నంలో నేను ఉండే సుఖ దుఃఖాలు అనిపిస్తాడా? ఇద్దరు ఒకటి కాదు కదా. మరి ఇద్దరు వేరు వేరు అయినప్పుడు నేనే అని ఎందుకంటారు? పగలల్లా ఆడుండింది నేనే, ఈడుండేది నేనే అంటారు కదా. ఎందుకు అట్లా అంటున్నారు? గాఢ నిద్ర నేనని రూపమే లేదు. ఇట్లుండ అవస్థాత్రయం నుంచి నేనేది, ఈ మూడు అవస్థలు అనిపించేది నేనది అనేది ఏది? జాగ్రత్త జీవుడా స్వప్న జీవుడా ఏది? దాని పరమార్థం అవస్థాత్రయ సాక్షియే అది. కాబట్టి దీన్నంతా ఎవరై అనిపించారంటే పరమాత్మ స్వరూపమైనట్టు పరమాత్ముడే దానికి అనుభవాన్ని అనిపిస్తాడు. కానీ నేను నీవు కాదు అనిపించట్లేదు. ఆశాసి నిజముగా బ్రహ్మమే. కావున మనము జ్ఞాతృ కర్తృ భోక్తృ స్వరూపులను భావించడం తప్పు. మేము తెలుసుకునే వాళ్ళము, పనిచేసే వాళ్ళము, అనిపించే వాళ్ళము అని జ్ఞాతృ కర్తృ భోక్తృ అని మూడు పదాలు వచ్చినప్పుడు
ఏదైనా పని చేయాలన్నప్పుడు జ్ఞానం ఉండాలి కాబట్టి వాడిని జ్ఞాతృ అంటారు. ఆ కర్మం చేసేటప్పుడు కర్తృ అంటారు. ఆ వచ్చిన ఫలాన్ని అనుసరించినప్పుడు భోక్తృ అంటారు. ఇట్లా జ్ఞాతృత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అనేది జీవుడు పెట్టుకున్నాడు. ఇది తప్పు. అవస్థాత్రయ దృష్టిగా చూసినప్పుడు మనం జ్ఞాతృ స్వరూపులము కాము, జ్ఞాన స్వరూపులము. జ్ఞాతృ స్వరూపులు అంటే ఈ ఉపాధితో కూడి తెలుసుకునేవాడు కాదు, కేవలం జ్ఞానమే అంతే, తెలుసుకునే లేదు, స్వరూపమే జ్ఞానం. కర్తృభోక్త స్వరూపులము కాము, నిర్వికార శుద్ధ ఆనంద స్వరూపులమే. కాబట్టి ఏ వికారము లేనటువంటి ఆనంద స్వరూపులము కావున నేను శుద్ధ సచ్చిదానంద స్వరూపుడు అనుటే పరమార్థము. ఈ బుక్లో రాసిన దానికంతా మొత్తమే అంటే ఇది మనం అందరము పరమార్థ స్వరూపులే కానీ మనం అనుకున్నట్ల కర్త కాదు, భోక్త కాదు, జ్ఞాతృ కాదు, సుఖ దుఃఖాలు అనుభవించాలం కాదు, పుట్టి చనిపోవడం కాదు అనేదే దీని యొక్క సారాంశం. ఈ రీతి గ్రహించిన వారిని సంసారం బంధించదు. ఇట్లా ఎప్పుడైతే తెలుసుకున్నారో సంసారం అంటే పుట్టి చచ్చిపోయేది. ఈయన ఎప్పుడు పుట్టినాడు? చనిపోయేదానికి. పుట్టడం చాలు లేదు కాబట్టి సంసార బంధం అనేది అవస్థాత్రయ సాక్షికి లేదు. కాన వాడు నిత్యముక్తుడు, ఎప్పుడు కూడా విడుదల పొందినాడే కానీ ఒకప్పుడు బంధించబడినాడు, ఒకప్పుడు విడవబడినాడు అనే క్వశ్చన్ లేదు. దీనిని ఎరిగిన వాడు జీవన్ముక్తుడన్న వాక్యమున ఇంతటి విశేషార్థం కలదు. జీవన్ముక్తుడు అంటే బ్రతికినప్పుడే విడుదల పొందినవాడు అని, బ్రతికినప్పుడే జనమరణం లేనివాడు అని పొందినాడు. ఇంకా మన స్వరూపం నిర్విభాగంగాను నిర్భేదంగాను ఉన్నది. ఇప్పుడంతా భాగాలు భేదాలు కనపడుతున్నాయి అన్ని సృష్టిలో. అయితే మన స్వరూపంలో ఏమైనా ఇట్లా భాగాలు భేదాలు ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. మన ఎదుట కనిపించే విశ్వమున సత్యము అసత్యము, జ్ఞానము అజ్ఞానము, సుఖము దుఃఖము అనే విభాగం కలదు. ఇప్పుడు ఇక్కడ జరిగే వ్యవహారంలో ఇవన్నీ ద్వంద్వాలు ఉన్నాయి. ఇంకా ఉనికి, ఎరుక, సుఖమని కొన్ని పదార్థములను తోచున్నది, ఉన్నది అని, జ్ఞానమని, ఆనందమని అవి కొన్ని తోస్తుంటాయి. వీనికి ఉత్పత్తి నాశనం తోచున్నది. తెలివైతుంది, తెలివిపోతుంది. ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు లేకుండా పోతుంది. ఒక తూరు ఆనందం అవుతుంది, ఒక తూరు దుఃఖం వస్తుంది. అన్ని ఇవన్నీ కూడా కనపడుతుంటాయి, మళ్ళీ మరుగైపోతాను ఉంటుంది ఇక్కడంతా కూడా. అయినను ఈ విభాగము భేదము ఒట్టి తోపిక. కాబట్టి ఇది కేవలం తోపిక అనే దాన్ని పట్టుకునేది చాలా కష్టం. ఎందుకంటే జాగ్రత్త సత్యత బుద్ధి పెట్టుకున్నానికి ఒట్టి తోపిక అంటే ఎట్లా కుదురుతుంది? అది దీని ఇంకా నిజమైంది ఆడుంది అని అడతారు వాళ్ళంతే. నిజమైంది ఏదంటే ఇది ఒట్టి తోపిక అని చెప్పేది నిజమైంది, అంతేగాని ఇవన్నీ కాదు. జాగ్రత్త సేందు మనం ఈ విభాగమును కాంచుండను అనుభవించున్నట్లను గోచరించినను, జాగ్రత్తలో సుఖ దుఃఖాలు జనమరణాలు ఇవన్నీ అనుభవించున్నట్ల చూసినట్లున్నప్పటికీ కూడా సుషుప్తి యందు నిర్విభాగమైన నిర్భేదమైన సచ్చిదానంద స్వరూపమై ఉందము. దీనికి ఏం సమాధానం చెప్తారు అని అది అనుభవం తీసుకోవాలి. ఇప్పుడేమో నాకు కష్టాలు సుఖాలు ఉన్నాయి, నేను పుట్టినాను సచ్చినాను అని అన్న అనుకుంటున్నారు, కాదనేకేం లేదు. మరి నిద్రలో ఈ భావాలు ఎందుకు లేకుండా పోయినాయి? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? యాడికి పోయినాయి? ఒకవేళ సరేలే లేవంటే యాడికి పోయింటే అయ్యి మళ్ళీ ఎట్లా వస్తాయి అంతే కదా కావాల్సిండేది. మీరు ఉండాలంటే అంటారు కదా, ఎప్పుడు అన్నీ ఉండాలంటే. మరి ఇప్పుడు యాడికి పోయింటే అవి నిద్రలో వెళ్ళి కట్టుబడినా మళ్ళీ ఎట్లా వస్తాయి? మరి మెలకు వస్తానే. కాబట్టి ఇవి వచ్చేది లేదు, పోయలేదు. తప్పు తెలివిలో కల్పనలు అనేది రావాలంతే. అవే వచ్చిపోయలేదు. మనస్సు అంత కల్పించుకుంటా ఉంటుంది అంతే, తప్పు తెలివిది అంతే, దాన్ని అనేదే. కాబట్టి గాఢనిద్ర సకల నామరూపములు మన స్వరూపం అందే లీనమగుట వలన జాగ్రత్త సందలి ఈ విభాగ భేద వ్యవహారం అంతయు మిథ్యాజ్ఞాన విలాసమై ఉన్నది. తప్పు తెలివి యొక్క వ్యవహారం ఇదంతా. అది అందరికీ గుర్తవుతుంది. ఇప్పుడు ఒక వస్తువు తెలియకోకున్నప్పుడు ఆ వస్తువుని అందరూ చూసి ఫలాన్ని అనుకుంటాడారు కదా. అనుకున్నప్పుడు దాంట్లో ఉండే లక్షణాలన్నీ మనకి కనపడతాయి కదా. ఇప్పుడు రాత్రిపూట పోతుంటాము, ఒక
ఎండిపోయిన మొద్దు మాడుంటుంది అనుకోండి, దాన్ని చూసి దొంగ కూడా అనుకుంటారు. మన దగ్గర దుడ్లే ఉన్నాయనుకోండి, ఎట్లా చేస్తాం ఉపాయం పరిగెద్దామా, ఎట్లా చేస్తాం ఏం కథ అనేటివి ఇవన్నీ పుడతాయి కదా ఉదాహరణకి ఒకటి అన్ని. నిజంగా అవన్నీ పుట్టేదానికి ఆస్కారం ఉందే అంటే ఆ తాడుని మోడుని దొంగ అనుకుంటే అన్ని పుట్టినాయి, అంతేగాని లేకపోతే పుట్టాయి అవి. అది బుడము చెట్టు బుడము ఎండిపోయింది అనుకుంటే ఏటికొస్తుంది మీకు ఇవన్నీ కల్పనలు. అట్లా మన స్వరూపమైనటువంటి మన పరమాత్మ మన స్వరూపాన్ని గుర్తిస్తే మనకి ఇవన్నీ ఏమి కలవు. స్వరూపాన్ని గుర్తించలేదనుకోండి, అది బాగానే ఉంది. స్వరూపాన్ని గుర్తించుకోకుండా విపరీతంగా గుర్తించినాం, ఏమని నేను దేహము అని. ఇది మనకి ఇంకా ఎక్కువ బాధాకరం అన్నమాట. కేవలం గుర్తించకపోతే ఏం లేదు, ఈ తప్పుగా తెలుసుకునేదే అందరికీ ప్రమాదంగా ఉండేది. కాబట్టి ఈ తప్పు తెలివిని తీసేసేదే ఇక్కడ ముఖ్యంగా శాస్త్రం చెప్పేది. మనం జాగ్రత్త దృష్టి చేతనే నిద్ర ఎందు ఏమీ లేదనియు మరుపు మాత్రం కలదనియు, ఆడన్నీ మేము మర్చిపోయింటాం అబ్బా, ఇవన్నీను ఏమి లేదు, ఇవన్నీ మర్చిపోయింటాం. సుఖ దుఃఖ అభావం కలదనియు భావించున్నాము, సుఖం అనేది లేదు దుఃఖం అనేది లేదు అని భావించుకున్నాం అనమాట. ఎట్లా ఈ జాగ్రత్త దృష్టి చేత ఈ జాగ్రత్తలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అడివి లేవు కాబట్టి ఆ అభావం అని అంతే ఒకటే పేరు పెట్టుకుంటారు. కావున పూర్ణ దృష్టిచే నిర్ణయింపబడిన సిద్ధాంతమునకు అర్థానిచే ఏ విధమైన హాని కలుగజాలదు. అయితే మనం అవస్థాత్రయ దృష్టి చేసేసినాం కాబట్టి వాళ్ళు ఎన్ని భావాలు పెట్టుకున్నా ఇది మరుపుదన్నా అక్కడ దుఃఖం యొక్క అభావం అన్నా ఏమన్నా కూడా దానికి పొందేదానికి లేదు. మన స్వరూపం పరమాత్మ అనే దానికి వీళ్ళ యొక్క భావాలు ఏమి దెబ్బతీసేటట్లు లేవు. కాబట్టి అవస్థాత్రయం విచారము పరమార్థమైనటకు ఉపాయం మాత్రమే. మళ్ళా దీన్ని కూడా సత్యం అనుకున్నారు, ఇది కూడా సత్యం కాదు. జాగ్రత్త అవస్థ యందు పరమార్థము జగజ్జీవరూపముగా పరిణమించుననియు, జగత్తుగాను జీవులుగాను మార్పు చెందుననియు, అచ్చట మనం సంసారము అనుభవించమనియు, ఈ యొక్క జాగ్రత్తలో ఈ జనంగా జనమరణాలు అనుభవిస్తామనియు, నిద్ర యందు ఈ సమస్తము కరిగి ఇదంతా లేకుండా పోయి ఒకే తత్వమున అంతర్భూతమగుననియు భావింపరాదు. ఇది ఇక్కడ వచ్చే సమాచారాలే ఇవన్నమాట. పరమాత్మ స్వరూపము అది నిర్వికారం నిర్విశేషము, ఎప్పుడూ ఏంటి లేవు దాంట్లో. అయితే మనం ఏమనుకుంటున్నాము, సరేలేప ఆ పరమాత్మ స్వరూపంలో సుశుద్ధిలో లేకుండా పోతే పోనీలే, ఇప్పుడు జాగ్రత్తలు అన్నా మనకు ఉండాయి లేదా, ఇవి ఈ జాగ్రత్తలు ఉన్నాయి కదా, కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వచ్చింటాయి మళ్ళీ అప్పుడు కరిగిపోతుంటాయి అంటే అట్లా పొందేదానికి లేదు. ఎందుకంటే మార్పు చెందడం అనేది ఉంటే అక్కడ పరమాత్మ అయ్యేదానికి లేదు. అక్కడ మన సుశుద్ధి స్వరూపాన్ని పరమాత్మ అని చెప్తుంది శాస్త్రం. అయితే ఆ పరమాత్మ ఇట్లా వికారాలు పొందేది, వచ్చేది, మార్పు చెందేది, కరిగేది, కరిగిపోయేది, మళ్ళీ వచ్చేది ఉంటే అదే ఎట్లా పరమాత్మ అవుతుంది? పరమాత్మ అయ్యేదానికి కూడా వీలు లేదనమాట. నిద్ర అయింది ఈ సమస్తము కరిగి ఒకే తత్వమును అంతర్భూతమని భయపడదు. ఏలైనా నిద్ర కళ మెలకువ అనే అవస్థలకు దేశకాల సంబంధాలు లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ దేశకాల సంబంధాలు అనేది గుర్తురాలే చాలా మందికి. శాస్త్రంలో ఏముంది, దేశం అనేది వేరే లేదు, కాలం అనేది కూడా వేరే లేదు. కాలాన్నే ఇక్కడి నుంచి అక్కడికి పోయినామంటారు చూడండి, లేదా ఇంత టైం పట్టిందంటారు చూడండి, దాన్నే దేశం కింద లెక్కేసినారు. కాలము దేశం అనేటివి మనం విభజించినామే కానీ దేశకాలాలు దాంట్లో లేనే లేవు. అంతేకాదు దేశకాలంలో ఈ అవస్థలు కూడా లేవు, అవి స్వతంత్రమైనటువంటివి. మనం మాట్లాడుతుండేది అవస్థల్లో ఉండేదాన్ని తీసుకొని దానికి అవస్థలకు తగిలించకపోతాం. జాగ్రత్తలు ఇవన్నీ ఉంటాయి, తర్వాత నిద్రలోకి పోయినప్పుడు ఇవన్నీ పోతాయి అంటే దేశకాలలో ఉన్నాయి, దానిలోకి వచ్చిపోతాడని మనం కల్పించుకుంటాను. ఇది సరిపోయేది కాదనమాట. ఈ పరమార్థమును దోచు కేవల కల్పిత రూపములు. కల్పిత రూపాలకి ఎవరు ఉదాహరణలు చెప్పే పని లేదు. ఎందుకంటే మనం కూడా కూర్చొని ఊహించుకుంటవచ్చు, ఎందైనా కానీ మనం బుద్ధి పుట్టినట్టు ఊహించుకుంటచ్చు. దానికేమో ఒక రూల్ ఉండాలనే పని లేదు. అది కల్పనకి ఒక మార్గం ఉండాల్సిన పని లేదు. ఏదో వాళ్ళకి బుద్ధి పుట్టింది వాళ్ళు కల్పించుకుంటా పోతా అంటారు. అంత దాంట్లో మేలుకున్నాక అయ్యో ఇంతవరకు నేనేందో ఊహాగానాల్లో ఉంటున్నాను అనుకుంటారు చూడండి. అట్లా కల్పిత రూపాలు ఇవి. అందరికీ ఇట్లేనా? అందరికీ ఇట్లేనా?
అవస్థకే అట్లుంది, నీకేంటి? అవస్థే కల్పితము. ఇంక అవస్థలో కల్పితం, అవస్థే కల్పితానికి దాంట్లో ఉండేదంతా ఇంకా అదిగా ఇంకేం కొత్తది ఉంటుంది ఏమన్నా? గొడ్రాలు కొడుకు అంటే వాడు పరాక్రమవంతుడు అవుతాడా? కొడుకే లేడు వాడు, వాడు ఎట్లా పరాక్రమవంతుడు అవుతాడు? అట్లా అవస్థ ఉనికే సత్యత్వం లేదు. దీనిలన్నిటికీ ఎక్కడ సత్యత్వం తీసుకొని వస్తారు? ఇవి ఒకదాని ప్రక్కలో ఒకటి ఉండవు, ఒకటైన తర్వాత ఒకటి సంభవింపవు. అయితే మనకు అట్లా కానరాదే, ఒకటైన తర్వాత ఒకటి వచ్చినట్లే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడే చాలా మంది ఆలోచన చేసేదానికి కూడా పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే ఒకటైన తర్వాత ఒకటి రావాలా అనే దానికోసరము కొంచెమన్నా టైము, దేశం ఉండాలి, వ్యవధానం ఉండాలి. అట్లా మధ్యలో ఉంది. అట్లా స్వప్నం పోయిన తర్వాత మెలకు ఎందుకు వచ్చింది, మెలకు పోయిన తర్వాత నిద్ర ఎందుకు వచ్చింది? దానికే నేను ఉదాహరణగా చెప్పింది అనమాట. స్వప్నాన్ని మీరు అనిపించే సమకాలంలో ఆడు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 వచ్చిపోతా ఉంటాయి కదా, అవి ఒకటైనాక ఒకటి వచ్చిపోతాడు అనేది అనుకుంటారు. మేలుకున్న తర్వాత ఈ 3 ఒకటైన తర్వాత ఒకటి వచ్చిపోయినా అనుభవం ఉంటుంది అని. 3 కళ్ళ కింద లెక్క కాబట్టి ఒకటైన తర్వాత ఒకటి లేవు కదా. అక్కడ నువ్వు అన్నట్టు ఒకటైన తర్వాత ఒకటి వచ్చినాయనేది ఆడుంది. అయితే మెలకు అయిన తర్వాత ఆ కళను విచారిస్తే ఈ స్వప్నము మెలకు ఒకటైన తర్వాత ఒకటి వచ్చినట్లున్నాయా అంటే లేదంతా ఆ స్వప్న ప్రపంచం అనేదంతా కూడా ఆ స్వరూపంలో కల్పితము. అట్లనే ఈ జాగ్రత్త అవస్థ యొక్క వ్యవహారం కూడా ఆ స్వరూపంలో కల్పితము అనేది రావాలి. ఇంతే. కల్పితం అనేది వస్తే పర్వాలేదు, తట్టుకోవచ్చు. కల్పితం అనేది లేనేలేదు, సత్యం అనేదే పెద్దగా ఉండేది అనమాట. దీన్ని తీసేసేదే చాలా కష్టం. ఎందుకంటే పెద్ద వాళ్ళకే తకరారులు ఉన్నాయి, ఎవరికి చెప్పే వాళ్ళకే తకరారులు ఉన్నాయి దీని విషయాల్లో. సామాన్య జనులకి అంత బిర్యం రావాలంటే కూడా ఇబ్బందే. అయితే రాకూడదనే నియమం లేదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో వాళ్ళకే వస్తాయంటే మాకు రావనద్దండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఆ మాట మాట్లాడుతాండి. అది ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ అట్లా వాళ్ళకి చెప్తాండి. అది వీళ్ళు మిగతా మాట్లాడే వాళ్ళందరికీ, చెప్పే వాళ్ళందరికీ, ఉపన్యాసాలు కనుక వస్తాయంటే అట్లేం వచ్చేట్లేదు అవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్త దృష్టి చూసి నిద్రా స్వప్నములను భావింపవలసి ఉన్నది. నిద్ర ఇది స్వప్నము అని ఏ ఆధారంతో మీరు చెప్తాడారు? జాగ్రత్తను పెట్టుకొని దానికి నిద్ర, దానికి స్వప్నము అని ఇట్లా 2 మార్పేర్లు పెట్టుకున్నారు. జాగ్రత్త అనేది లేదు. ఇప్పుడు దీనిని ఏమంటారు? పోల్చుకోకపోతే లేదు అని. జాగ్రత్త దృష్టి చూసి నిద్రా స్వప్నం భావించదు. నిద్రా స్వప్నములకు పోల్చియే ఇది జాగ్రత్త అనుభావం తాల్చవలను. ఒకదానితో వేరొకటిని పోల్చనప్పుడు ఏ అవస్థయు తనకు తాను స్వప్నం కాదు. ప్రింట్ ఎట్లా పడిందంటే పోల్చినప్పుడు అని ఉంది. ఎట్లా అనుభవం మళ్ళీ కన్నడ బుక్ తీసి చూస్తానమాట. పోల్చనప్పుడు ఇప్పుడు ఈయన లావుగా ఉన్నాడు లేదా ఈయన పొట్టిగా ఉన్నాడు అని చెప్పాలప్ప. పోల్చుకోకుండా ఈయన లావుగా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడు ఎట్లా చెప్తారు? 2 వస్తువుల్ని సాపేక్షంగా పెట్టుకొని చెప్పాలా. మీరు అట్లా చెప్పేదానికి పోయినప్పుడు ఈ నిద్ర అనేది, స్వప్నం అనేది, మెలకు అనేది ఒకదాని పక్కన ఒకటి ఉంటే ఇగో ఇది నిద్ర, ఇది స్వప్నము, ఇది మెలకు అనొచ్చు. ఒకటి ఉన్నప్పుడు 2 రోజులే లేవు. ఇంకెట్లా మీరు పోల్చేది ఎట్ట దానికి దీనికి? ఏ విధంగా పోలుస్తారు దానిని? 2 మనసులో పెట్టుకుంటాం. మనసులో పెట్టుకుంటా సరే. ఇప్పుడు సరిపోయేది, నీవు చెప్పిన మాట కూడా సరిపోయా. నీ మెలకువ, నీ స్వప్నము 2 మనసులోనే ఉంటే అంతా నువ్వే అవుతావు కదా. ఇంక మళ్ళీ పక్కన చూసేది ఎడుతుండదు. దాని నిద్ర స్వప్నం అని చెప్పే పని ఏముండదు. 2 నీలోనే ఉంటే బయట చెప్పే పని నువ్వు ఎప్పుడు మనసులో ఉండేటవి బయట ఉండేదాన్ని చెప్పే నువ్వు పెట్టుకుంటావు అనుకో. అవి నీలోనే ఉండేదాన్ని నాలో నిద్ర ఉంది, నాలో స్వప్నం ఉంది, నాలో మెలకు ఉంది అని ఇట్లా చెప్పేకి వస్తాయా? అంతా నువ్వే కదా. అప్పుడు ఇంక వాటి పేర్లు పెట్టాల్సిన పని ఏముండదు. ఇప్పుడు అంతా నేనే అన్నప్పుడు నేను కాలు, నేను చెయ్యి, నేను తలకాయి, నేను ముఖం అంటావా? ఊరి నేనంటారు. ఏమని అంటారు మీరు? చూడు ఎంత తమాషాగా ఉందనేది మన వ్యవహారం అంతా.
ఇట్లా సామాన్యులు వింటే ఏం చెప్పుకుంటేకి వస్తుంది వాళ్ళు, ఏదో తీయపో ఇది కథే వద్దు మనకొని లేచిపోతారు అంతే, అందుకంటే ఇంక వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ఒకదానితో వేరొకటిని పోల్చినప్పుడు ఏ అవస్థయు తనకు తాను స్వప్నము కాదు, జాగ్రత్త కాదు, నిద్ర కాదు. ఇట్లుండ వీనేందు ఒకదాని ఎందు పరమార్థము ఒక రూపుతోనండి, మిగిలిన అవస్థలందు మరి ఒక రూపం దాల్సిన కల్పించడం నిరాధారమే కదా. ఒక దాంట్లో సత్యంగా ఉంటుంది, ఇంక మిగతా రెండు దాంట్లో లేదు అని చెప్పడం ఎంత హాస్యాస్పదం అది. ఎందుకంటే మూడే సిద్ధం కాలేదు, ఒక దాంట్లో ఉండి రెండు దాంట్లో లేదనేది ఎట్లా పొందుతుంది? ఇంకా పోయినదానికి అవకాశమే లేదు. కొందరు జాగ్రత్తను స్థూలభూతములతో ఏర్పడిన ప్రపంచం కలదనియు, స్వప్నమున అదియే సూక్ష్మభూతములతో నిర్మితమైన ప్రపంచమననియు, సుషుప్తి యందు కారణ అవిద్యారూపము దాల్చననియు. ఈ పదాలు ఎందుకు వస్తాయంటే వీళ్ళు ఎట్లయితే వీళ్ళకి నమ్ముకుంటారో అట్లా చెప్పే పనికి వస్తాయి. ఇవి అనుభవం లేదు, వీళ్ళు చూపించక రాదు, మళ్ళీ అనుభవం చూపించమంటే చూపించకలేదు. దాన్నే వ్యాఖ్యానకారులు రాసిన పుస్తకాల్లో ఆ యుక్తి అనుభవం అనేది లేదు. కాబట్టి ఎవరైనా యువతుల నుంచి ఒక అనుభవాన్ని చూపించినారంటే వాళ్ళు మాట్లాడే శక్తి లేదు వాళ్ళకి. అది కారణ అవిద్య ఉంది, అవిద్యకు కారణం ఉంది అంటారు సుషుప్తిలో. ఏం అవిద్యకు కారణం ఉండే చెప్పండి? అవిద్య ఉండే జాగ్రత్తలను స్వప్నంలో అంటే ఓ పని తీసేయచ్చు. ఎవరైనా గురువులు వచ్చి చెప్పచ్చు, ఏమప్పా మీరు మెలకులో ఇట్లా అనుకుంటారని తీసేయచ్చు. సుషుప్తిలో కూడా అవిద్య ఉంటే దాన్ని తీసేసేకి ఎవడు పోవాలి నిద్రలేకి? వాడలేడు, నేననే వాడలేడు. వాడి గురువు ఎక్కడి నుంచి పోవాలి దాంట్లోకి చెప్పేకి? అయినా జనమేమో అంటారు చూడు. కారణం ఏమి అంటే వాళ్ళకి అనుకున్నామని చెప్తారు. నిద్రానుభవం తీసుకొని నిద్రలో ఏమీ లేదు కదా అనేది ఒక పదము లేదు అంటారు. తర్వాత మీకు ఏమైనా తెలుసునా? ఏమీ తెలియదు. కాబట్టి చూడ అజ్ఞానం ఉందా లేదా అంతే. ఇంకేమంటారు వీళ్ళు? ఇంకంతే. నిద్రలో ఏమి తెలియదంటే అజ్ఞానమే కదా. వ్యవహారంలో ఏం లేదంటే అజ్ఞానం అంటాం కదా. వీడు కూడా ఏమి తెలియదు కాబట్టి ఆడికి అజ్ఞానం ఉంది అంటే అది అట్లా దట్టమైన అజ్ఞానము అని అదే చెప్తాడు. ప్రజ్ఞానఘనం అంటే ప్రజ్ఞ అజ్ఞా అని చెప్పి రాసినారంట. దాంట్లో బుక్లో రాసినారు. ఇట్లా రాసినారంట వ్యాఖ్యానకారులంతా. ఎట్లా ఇది ఎట్లా పొందుతుందంటే దానికే సమాధానం లేదు. వాళ్ళు విడిది చెప్పిండేది వాళ్ళు చెప్పుకుంటూ పోయినారు అంతే. ఇది కేవలము శుష్క కల్పనము. ఇట్లా వాళ్ళు చెప్పిండేదంతా కూడా కేవలం ఒట్టి కల్పన. దీనికి ఎట్టి ఆ అనుభవాధారము లేదు. అదొక్కటే వేదాంతంలో అవతలోని మనం కొట్టేయాలంటే అనుభవాన్ని అప్లై చేస్తే తప్పు అని తీసేయలేము. ఎందుకంటే పండితులు వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా అల్లింటారు దాన్ని అంతా. దానికి అనుభవం చూపించినప్పుడు సిక్కిపోతారు. అదే శంకరాచార్యులు దాంట్లో ఉండి వేదాంతంలో ఉండే పరిస్థితి ఏమప్ప అంటే ఏదైనా కానీ అడిగిన దానికి అనుభవంలో చూపిస్తారు. లాస్ట్కి అనుభవంలో పర్యవసానం అయ్యే తీరాలది. దాని నుంచే ఇది సత్యము అని నమ్మేదానికి వచ్చిండేది. నిద్ర యందును మెలకువ యందును పరమార్థ రూపమైన ఆత్మ ఎల్లప్పుడూ శుద్ధ జ్ఞానానంద స్వరూపమై నిష్ప్రపంచమై ఉన్నది. ఇప్పుడు కూడా నిష్ప్రపంచమే. కానొస్తుంది అంటాడు కదా. దేనికి కానొస్తుందని చెప్పు? కళ్ళకి కానొస్తుంది అని అంటాడు. సరే, కళ్ళకి కానొస్తాడు అంటావు కదా. కళ్ళకి కానొస్తాడు అంటాడు. కన్నులు ఉన్నాయని దానికి ప్రమాణం ఏమి? కన్ను ఉండడానికి చెప్పాలి కదా. మీరు కన్ను కూడా ప్రమాణం అంటావు. కన్ను ఉండడానికి తెలిసాలి కదా మాకేం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ప్రమాణాలు అడుగుతాడారు కదా. ఇప్పుడు కంటికి ప్రమాణం ఉండాలి కదా. కన్ను ఉంది అని చెప్తాడావు. అది ఉందనే దానికి ఆధారం కూడా మాకు కావాలా? ఏం చెప్తావు మరి? కన్నుకు ప్రమాణం చూపమంటే మనస్సు చెప్తావు, మనస్సు ప్రమాణం బుద్ధి చెప్తావు, బుద్ధి ప్రమాణం నేనని అహంకారం చెప్తావు, నేను మళ్ళా ఆత్మ అని చెప్తావు. మరి ఇప్పుడు ఉండేది ఆత్మ ఉండదా లేకపోతే కన్ను ఉండదా? ఉండేది ఆత్మనా ఇంక వేరేమన్నా నానే? కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉండేది. ఇప్పుడు కూడా మేము ఆత్మస్వరూపం ఎట్లా ఉంటామంటే అది కూడా అదే అట్లా అడుగుతుంది. సేమ్ దానికి ఇంతే, వేరే కొత్తగా మనం ఆలోచన చేసే పని లేదు. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు దృశ్యం కనపడుతుంది, నిద్రలో ఉన్నప్పుడు దృశ్యం కనపడదు. సరే, నిద్రలో ఉన్నప్పుడు దృశ్యం కనపడుతుందని దేంతో చెప్పినావు? వాళ్ళకి సాక్ష్యం చెప్పలేదు. మీరు చెప్తారు కదా, వాళ్ళు చెప్పేకి రాదు. మేము చెప్పింది అది వేరే కథ. ఇప్పుడు దృశ్యం కనపడుతుందంటే ఒప్పుకుంటారులేండి. అప్పుడు దృశ్యం కనపడుతుంది అంటే దేంతో చెప్పినారు అంటే
ఏం చెప్తారు మనసులో బుద్ధితోనే చెప్తారు. ఆ? మనసులో బుద్ధితోనే చెప్పాల్సిందే. అందుకే మనసు బుద్ధి అక్కడ లేదు. ఇవన్నీ కూడా ఈ దేహేంద్ర యొక్క సంఘాతం అంతా కూడా చైతన్యం యొక్క వ్యాపకంతో ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఆ వ్యవహారం చేసినప్పుడు అదే పని చేస్తుంది అనేది అర్థం రావాల. అందుకే వ్యాపకత్వాన్ని గుర్తించాలి కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వతంత్రం ఉంది, ఇంద్రియాలకు స్వతంత్రం ఉంది, మనస్సు స్వతంత్రం ఉంది, బుద్ధికి స్వతంత్రం ఉంది, అహంకారానికి స్వతంత్రం ఉందని అప్లై చేసుకోకూడదు. ఇది ఒక్కటే ఎప్పుడు జరిగినా కూడా దాంతోనే జరుగుతుంది అంటే ఉండేది అదే అనేది సిద్ధం కావాల. గాఢ నిద్ర ఎందు మనం ప్రపంచమును ఎరుగము కానీ జాగ్రత్త స్వప్నం ఎందు మాత్రం తెలుసుకొనిచున్నాము అని వ్యవహారం అంతయు అంటాడు కదా. ఇప్పుడు అదే కేవలము జాగ్రత్త అభిమాన దృష్టి జన్యము. మీ జాగ్రత్త అభిమానాన్ని పెట్టుకొని దాంట్లో పుట్టిండేదాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారే కానీ ఆ అనుభవాన్ని మీరు తీసుకుంటే, నిద్ర అనుభవాన్ని తీసుకుంటే మీకు ఈ జాగ్రత్తలో ప్రపంచం అనేది ఎట్లా బోధపడుతుంది? ఆ అవస్థాత్రయ సాక్షి అనుభవం తీసుకుంటే ఈ ప్రపంచం ఉండేది కనపడుతుందే. జాగ్రత్త దృష్టి అంటే తప్పు దృష్టి, వ్యవహారిక దృష్టి, లౌకిక దృష్టి ఇవన్నీ ఏ పెట్టుకున్నా కూడా ఇది కనపడుతుంది. ఎందుకనా పైన తెలిపినట్ల జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు అవస్థాత్రయం ఒక విధమైన స్వప్నమే. ఈ మూడు అవస్థలు కూడా ఒక స్వప్నమే అని చెప్పింది. దానికే చెప్తాండి అది ఓ స్వప్నంలోనే మెలకువ నిద్ర అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఉదాహరణ ఎమిటి తోటేం రావు, మేల్కుంటానే మూడు దాంట్లోనే ఉంటాయి, ఒకటేనాక ఒకటేం ఉండలేదు. అది ఎట్లా? జీవునికి స్వప్నము తత్వ అగ్రహణం అనబడి నిద్ర ఎందుకు కనబడుతున్నది అంటే తత్వం అంటే ఏమి తెలియకోకుండాందువలన నిద్రలో కనబడుతుంది. తత్వం అంటే తత్వ అగ్రహణం అంటే తత్వాన్ని తెలియకోకుండా ఉంటా అనేది. ఈ అనాది నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఇదే అనాది అంటే అనాది మాయా సుప్తో యదా జీవ ప్రబుద్ధ్యతే అజమనిద్రం అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా అప్పుడు తెలియబడుతుంది. ఎప్పుడైతే ఈ అనాది మాయ అనే దాంట్లో నుంచి లేస్తావో అప్పుడు నిద్ర కాదు, స్వప్నం కాదు, జాగ్రత్త కాదు అనేది అప్పుడు బోధపడుతుంది. జీవునికి స్వప్నము తత్వజ్ఞానం వంటి నిద్ర. ఈ అనాథ నిద్ర మేల్కొన్నప్పుడు ఆత్మకు జరామరణాదులు ఏవీ లేవనియు నిద్రాది అవస్థలే లేవనియు బోధపడను. ఇది గౌడపాద కారికలో చెప్పిండేది. అవస్థాత్రయం పరమార్థంగా సత్యమని వేదాంతం ప్రతిపాదించదు. ఎందుకంటే అవస్థాత్రయము కూడా సత్యం అన్నట్లయితే పరమాత్మ సత్యమే, అవస్థాత్రయం సత్యం అంటే ఇంకేం ఉండదు. మరి ఏ విధంగా ఎందుకు చెప్తున్నారంటే పరమాత్మ అని తెలుసుకుంటే ఇది ఒక ఉపాయం మాత్రమే, అంతే, ఉపాయం, యుక్తి. ఈ మౌఢావస్థలు ఉన్నవని అనుభవించే వారికి అవస్థా సాక్షి స్వరూపం చూపి అదే పరమార్థమనియు. ఇప్పుడు మూడు ఎవరంటారు మనం? నాకే మెలకు, నాకే నిద్ర, నాకే స్వప్నం అని మనం అంటున్నాం కదా. అప్పుడు విచారం చెప్తుంది నీకే నిద్ర వచ్చిందే, నీకే స్వప్నం వచ్చిందే, నీకే మెలకు వచ్చిందే అని ప్రశ్న వేస్తుంది శాస్త్రం. మరి అప్పుడేం చెప్తారు మీరు? మామూలు ఏం ఆలోచన ఏం చేయలేదు, నాకే మూడు అని ఇస్తారు. నాకే మూడు అన్నప్పుడు వాళ్ళు చెప్పాలా, చూడబ్బా కరెక్ట్, నేనకే మూడు కలుగుతాడంటాడు, దానికే మేము ఒప్పుకుంటాము. ఇప్పుడు మెలకువ లేకున్నప్పుడు, మెలకు లేదు నీకు, నేనుండాలనే జ్ఞానం నీకుందే? చెప్పాలా? ఇంకా సమాధానాలు చెప్పాలా? ఆలోచన చేసేది కాదు. ఆలోచన చేస్తే నీకు తెలియదానికి చెప్పు, యాదో తప్ప రైట్ చూస్తాం, మాట్లాడదాం, అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మెలకు లేనప్పుడు, మెలకు రాలే, ఆ మెలకు లేనప్పుడు నేనున్నాననేది ఏమైనా ఉంటుందే? లేదు కదా. మరి నేను మేల్కొన్నాననే దానికి ఏం ఆధారం? మరి నువ్వు నేను మేల్కొన్నాను అంటుంటావు కదా. మెలకు లేనప్పుడు ఏమీ లేదంటున్నారు, నేను మేల్కొన్నానంటే మేల్కొండేది ఎవడు ఉండాలి కదా మరి అప్పుడు ముందు. పండుకునేటప్పుడు ఉంటాడు, పండుకునేటప్పుడు ఉంటాడు. మేము పండుకున్నప్పుడు అడగలేదు, మెలకు లేనప్పుడు అడిగినా. నువ్వు పండుకునేటప్పుడు అంటే మేల్కునేప్పుడు పండుకుంటాడు, అదే కదా. మెలకు లేనప్పుడు అన్నాము, మెలకువ లేకుండా స్వప్నము లేకుండా గాడిద ఇది ఉన్నప్పుడు నీవు ఉండావా? లేను అంటావు. మరి నేను మేల్కున్నాననే దానికి నువ్వు ఏడుంటివి?
మెలకు వచ్చిన కాబట్టి నీవు మెలకును కూడా చూడలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి. తర్వాత మెలకు వచ్చిన తర్వాత వచ్చినావు. మెలకు పోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావా? లేవని ఇంతకు ముందే సమాధానం చెప్పినావు. మెలకు లేకపోతే మెలకు ముందు నేను లేనన్నావు కదా, ఈడు కూడా అదే లేననేది వస్తుంది. మరి ఇప్పుడు మెలకు పోయిన తర్వాత నిద్రకి ఎవరు పోవాలి? ఇప్పుడు నేను నిద్రపోయినానంటే ఎవరు పోవాలా? మెలకు పోతానే పోయినాడు, నిద్రకి ఇప్పుడు పోయేవాళ్ళు ఎవరు అని? సాక్షులకు పోయే పని లేదు, వచ్చే పని లేదు స్వామి. సాక్షి చూసేదే, సాక్షి చూసేదే, వచ్చేది పోయేది లేదు. అది ఇప్పుడు నువ్వు ఈ గుళ్ళో నుంచి వచ్చిపోయినావు అంటే ఆ లైట్ ఎంతలో కనపడుతుంటే వచ్చిపోయేది, లైట్కి సంబంధం లేదు, వచ్చిపోయేది లైట్ చూపిస్తా ఉంటుంది అంతే. అట్లా సాక్షి చూసేదే, వచ్చిపోయేది కాదు అది. గమనించి కాబట్టి నిద్రకు కూడా పోలే నువ్వు. ఇంకా మరి నిద్రకి పోకోకుండా పోతే ఇంకా స్వప్నానికి ఎట్లా పోయింటారు మీరు? మూడు చూసినామంటారు కదా, నాకే మెలకువ, నాకే స్వప్నము, నాకే నిద్ర అంటారు కదా. విచారం చేయండి ఇట్లా. ఉన్నాయి అనుభవంలో. మరి అయితే అటువంటి భావన మాకు అనుభవం ఉంది కదా అని అడతారు. అప్పుడు చెప్పండి, అటువంటి అనుభవం ఎవరిది అంటే స్వరూపమైన సాక్షిదే గాని నీది కాదు అంటే అప్పుడు నువ్వెవరు? నువ్వు సాక్షి స్వరూపుడే. నువ్వు అనుకున్నట్ల ఈ ప్రమాతృ కాదు, దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి నేననేవాడు కాదు. దేహేంద్రియ సంఘాతం లేనటువంటి ఆ నిరాకారమైన పరమాత్మ స్వరూపమే నువ్వు. కేవలం ఉనికి స్వప్నాన్ని, జాగ్రత్తని, సుషుప్తిని, రాకపోకల్ని గమనించండి. రాకపోకల్ని చెప్పి కూడా తప్పే, ఔపచారికమే, ఎవరి దృష్టిలో చెప్పండి. కాబట్టి చూడండి, ఇట్లా బాగా గుర్తుపెట్టుకోవడండి. ఇదే పెద్ద కష్టమేం కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే అనుభవాన్ని చూపించేటప్పుడు కష్టం అనొద్దండి. మీరే ఏమన్నా ఆలోచన చేసేది ఉంటే కష్టము. మీకు అదే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, సిద్ధం చేయాలా మెలకు లేనప్పుడు సరిపోతుంది అనమాట. కేవలం ఉనికి స్వరూపమే మన స్వరూపం కానీ ఆ సాక్ష్యం కూడా లేదు. అదే పరమాత్మ పరమాత్మ అంటే నువ్వు ద్వైతాన్ని సిద్ధం చేసినట్టు. ఇప్పుడు చెప్పేది వ్యవహారంలో తాను మేలుకుంటాడు, తాను నిద్రపోతాడు అని చెప్తావా? లేకపోతే నేను మేలుకుంటాను, నేను నిద్రపోతాను, నాకు స్వప్నం అని చెప్తావా? అది చెప్పాలి నాకు ఇప్పుడు. మరి తానని అనలేదు కదా నువ్వు. చూసేది కానీలే, ఆ తాననే వాటిలో నిలబడితే చూసేటివి లేవు, వచ్చిపోయేటివి లేవు. అది తెలుసుకో మొదట. తానులో నిలబడినాడు అన్నట్లయితే అంటే తానంటే పరమాత్మ స్వరూపము. దాంట్లో ఈ స్వప్నము, మెలకువ, నిద్ర అనేది కానీ, నేను సాక్షి అనేది కానీ, సూచేది కానీ ఉండలేదు. ఇంకా ఇప్పుడు నేను దీన్ని ఊడుగొట్టేకి మాత్రమే చెప్పేది. నేను అని అంటాడో చూడు, ఈ ప్రమాత్ర అనే వానికి యోగ్యత లేదు, వీడు సత్యం కాదని చూపించేదానికి ఇవన్నీ ప్లాన్లు, ఉపాయాలు ఇవన్నీ. ప్రతిసారి మీరు సుషుప్తాన్ని గుర్తుపెట్టుకోవాలా. సుషుప్తిలో ఎట్లా గాఢనిద్ర ఎట్లా పడుకోండి, హాయిగా నిద్రించుంటివి అంటే హాయిగా నీకు ఎట్లా తెలుసా అంటే అది చెప్పే కాదు, అనుభవైక్యమే కానీ చెప్పేది వస్తుందా? అప్పుడు పలానా రామం పని కానీ, పలానా సోప్ పని కానీ, పలానా విషయం పని అని చెప్పేకి వస్తుందా? కాదు. అది కూడా కాదు, హాయిగా అనేది కూడా లేదాడ. కాబట్టి మనం చెప్పాలి. కాబట్టి ఆ స్వరూపమే మన స్వరూపం. హాయి అనేది లేదు, హాయిగా లేదనేది లేదాడ. అది దాంట్లో చాలా వ్యవహారంలో నువ్వు టక్కని మాట్లాడతావు కాబట్టి మేము హాయిగా ఉంటామని చెప్తారు చూడండి. హాయిగా ఉంటామన్నప్పుడు ఈ ఉపాధి ఉందే అని. ఎందుకంటే హాయి అనేది ఉపాధి తెలుసు. ఉపాధి పోయిందంటే నిద్రకి ఉంటాడు, దానికి పోలేదే. ఇది ఇక్కడే పడిపోతుంది, అవస్థలోనే పడిపోతుంది. ఇది మూడు అవస్థకి ఎప్పుడు పోయేది? ఇది మొదటి అవస్థనే చూడలేదు, మొదటి అవస్థలోనే పడిపోతుంది. తర్వాత 2, 3 చూసేది ఎప్పుడు? ఇదే. అందుకే ఈ అవస్థాత్రయం యొక్క విచారం అసాధారణ ప్రక్రియ అని శంకరాచార్యులు చెప్పిండేది కూడా దీన్నే చెప్పిండేది. మామూలు ప్రక్రియలు వేరే, మామూలు ప్రక్రియల్లో అనుభవం ఉండలేదు. ఊరిని వినుకుంటూ పోతుందే అంతే. కారణము కార్యము అని చెప్పుకుంటూ పోతా అంటే కారణం అనే దాన్ని బట్టి కార్యం అయితే అంటుందని చెప్పుకుంటూ పోతారు. దానికి ఏమో అనుభవం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దీనికి చెప్పాలంటే అనుభవమే చూపించుకుంటూ పోవాల. అందుకే జిజ్ఞాసులకి సులభంగా. అంతేకాదు సుషుప్తి అంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు దేవరాయ కులకర్ణాలు వాళ్ళు చెప్తానంట, దేహము లేకుండానేమో చెప్పినారంట వాళ్ళు. సుషుప్తి అనుభవాన్ని గురించి దేహం లేనటువంటి అనుభవం చెప్పినారంట. అట్లా ఎప్పుడు పోతానంట వేదాంతము.
సత్యనారాయణ స్వామి తిన్నాక దేహం లేదు అనే కాదు చెప్పాల్సిండేది, పరమాత్మ అని చెప్పాలని చెప్పినాడంట. అప్పుడు వీళ్ళకి కంపం పుట్టిందంట, మేమంతా ఏమి ఇట్లా చెప్తాడాము అని ఆ సుషుప్తిని చెప్పేటప్పుడు. అందుకే అది తీసుకునేప్పుడు వస్తాయిలే, బాగా సులభంగా వస్తాయి. దాన్ని భాగంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండేది. వాళ్ళు చెప్పేటప్పుడు ఎట్ట పొరపాటు చెప్తానేమో, ఈ స్వామి ఎట్ట సరిదిద్దినాడు అని. కాబట్టి మరి అట్లా వాళ్ళు దీన్ని తత్వం చెప్పే వాళ్ళకే దెబ్బలు తిన్నారు. ఇంక మన అట్లా వాళ్ళకి పాపం ఇట్లాంటి సులభంగా తెలుసాలంటే చాలా కష్టమే. నా వినికిడి ద్వారా తెలుసుకోవాలంతే ఉన్నట్ల. కాబట్టి అవస్థాత్రయం పరమార్థంగా సత్యమని వేదాంతం ప్రతిపాదించదు. ఈ మూడు అవస్థలు ఉన్నవని భావించు వారికి, ఈ మూడు అవస్థలు ఉన్నాయంటున్నాం కదా మనమంతా, ఇట్లా భావించే వాళ్ళకి అవస్థ సాక్షి స్వరూపమును చూపి, మీకు కాదు ఉండేది అవస్థలప, సాక్షి చూస్తాడు అది అని చూపి, అది ఏ పరమార్థమనియు దాని యందు అవస్థాత్రయం కల్పితమనియు ప్రబోధించును. మళ్ళీ అదే చూస్తుందని అట్లా అనుకోద్దండి, ఆ సాక్షిలో మనం కల్పించుకున్నాం మళ్ళీ ఈ మూడు. అంటే దానికేం సాక్షికేం సంబంధం లేదు. ఇది జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనేది. ఎందుకంటే అది నిర్వికారము, నిష్క్రియ, నిర్విశేషం అని చెప్పినారు. కాబట్టి మనం దాని దిక్కే పోకూడదు ఎప్పుడే. కానీ ఎప్పుడైనా పోయినామంటే పొరపాటు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే చూసుకుంటారా వాళ్ళ. నిన్న కూడా రాజావాడు అదే కదా అనింది, భగవంతుడు నేను సృష్టి చేసినాడు కదా అని అన్నాడు. నువ్వు సృష్టి చేసిందంటే ఇంకా అయిపోతే పెద్ద కథ. సృష్టి ఉంటే ఆయన ఉంటాడు. చెప్పినాడు కదా భగవద్గీతలో అంటాడు. భగవద్గీతలో ఏం చెప్పినాడు, ఎట్లా చెప్పినాడు అనేది ఆలోచన రావాలి. అదే మాయా సృష్టి. అది ఎన్నాళ్ళు ఉండే చెప్పినా కూడా వింటారు. కానీ మళ్ళీ చెప్పేటప్పుడు ఇదే పట్టుకొని వస్తారు. వేరే వాళ్ళు చెప్పినారు, సాంఖ్యులు చెప్పినారు ఆ మాట, ప్రకృతి నుంచి పుట్టిందని. కానీ భగవంతుడు అట్లా భగవద్గీతలో చెప్పలేదే. బాగుంది. కావుననే అధ్యారోప అపవాద న్యాయం చే, ఇది మెయిన్ ఉపాయం అంటారు దీన్ని. అధ్యారోపవాదం అనేది పెద్ద ఉపాయం. ఇది దాంట్లో మిగతావన్నీ పంచకోశ ప్రక్రియ కావచ్చు, సామాన్య విశేష ప్రక్రియ కావచ్చు, కార్యకారణ ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ దాంట్లో అంతర్గతము. అవి కూడా చెప్పేటప్పుడు దీన్నే ఉపయోగించాలి మీరు. అధ్యారోపవాదాన్ని సృష్టించాల. ఎందుకంటే ఇప్పుడు జగత్తు పుట్టింది అని చెప్తాండారు. జగత్తు సృష్టి అయిందని చెప్పి వేదాంతం స్టార్ట్ చేసేది. మళ్ళా లాస్ట్కి జగత్తు పుట్టలేదనేదే తీసేస్తాండి. అపవాదం చేసేస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలా, లేని దాన్ని అధ్యారోపణ చేసి మళ్ళా తత్వాన్ని వాళ్ళ అనుభవాన్ని తీసుకొని వచ్చి దాన్ని అపవాదం చేయాల. ఈ ప్రక్రియ లేకపోతే మరి వేదాంతం చెప్తుంటారు కదా మీరు, చెప్పేవాళ్ళని సృష్టి అయిందా లేదా అని అడిగిన ఒక మాట ఫస్ట్ అయింది అంటారు. కాబట్టి ఇంకా అయిపోయింది, మనం వినే పని లేదు. నన్ను అడిగితే వినే పని లేదు. ఇంకా సృష్టి అయింది అంటే ఎట్లా తీసేస్తావు అంటే అయిందని అనుకుంటాడారు. కాలేదు అంటే ఊరినే ఉండాలి. ఇంకంతే, అంతే కదా. ఇంకేం పని ఉంది మరి? ఇంకంతే కదా. అయిందని మీరు అనుకుంటాడు, కాలేదు అనుకుంటే ఊరినే ఉండాలబ్బా. వీళ్ళనే అదే దానికి చెప్పాలి. అదే మొట్టమొదటేమో అధ్యారం చేస్తామప్ప, కాదనేకేం లేదు. ఎందుకు అన్నట్లయితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మేము పుట్టినామనే భావనే ఉంది ఎవరికి కూడా. కాబట్టి సృష్టి లేదంటే వాళ్ళు కూడా ఒప్పుకునేదట్లేరు అంత ప్రేరణ. కాబట్టి వాళ్ళని ఆశ్రయించుకొని మరి సృష్టి జరిగిందంటే ఎవరు సృష్టి చేయాలంటే భగవంతుడు సృష్టి చేసినాడు అని చెప్తే అని ఊకొడతారు. ఎందుకు భగవంతుడు సృష్టి చేసినాడు? మనం చేసిన కర్మలను బట్టి అన్ని రూల్స్ వస్తాయి. ఇవి మీరు చేసిన కర్మలను బట్టి భగవంతుడు ఆయా కర్మకు ఫలము, పుణ్యం ఇవ్వాలా, పాపం ఇవ్వాలా, సుఖం ఇవ్వాలా, దుఃఖం ఇవ్వాలని చేస్తాడు అంటాడు. అయితే కొంచెం పై స్టెప్ ఉన్నాడు ఎవడన్నా ఉంటాడు అనుకోండి, అవును స్వామి మీరేమో చెప్తాంటారు కదా కర్మ కోసం పుట్టినామంటానే, మరి పుట్టింటే కర్మ చేస్తామా, కర్మ చేయకుండా పుట్టింటామా అని అడిగితే మీ సబ్జెక్ట్ వేరేనప్ప వేరే చెప్పాల్సిందే, మీరు పైన ఉండారు అని చెప్పాలి అప్పుడు. లేకపోతే ఇదే ఈ పాయింటే చెప్పుకుంటూ పోతారు. చూడండి అది. ఎందుకంటే వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడంటానే కొంతవరకు విచార శక్తి పెంచుకుంటాడు. సృష్టి కావడానికి కారణం ఉండాలి కదా, భగవంతునికి ఒక రీజన్ ఉండాలి కదా. ఏ ఆధారం పెట్టుకొని సృష్టి చేస్తాడు ఆయన? టైం పాస్ కోసం సరే సరే అనుకో, ఆయన టైం పాస్ కోసం చేసినాడు కరెక్ట్ కదా, రైట్, అట్లే ఒప్పుకో. టైం పాస్ చేసుకున్నాడు
ఒకరిని ఇప్పుడు టైం పాస్ కోసం చేసుకున్నాడు, ఆయన ఏమైనా చేస్తాడచ్చు. దాంట్లో మరి మీరు బాధపడితే ఏం చేస్తారు? మీకేం శక్తి ఉండదు తనలాడకుండా. మీరు ఎట్లా తప్పించుకుంటే పోతారు ఆయన టైం పాస్ చేస్తే? చేసి ఆయన చూస్తా ఉన్నాడు అని. చేస్తాడు, చూస్తాడు. మీ బతికేమీని భగవంతుడికి టైం పాస్ వేయకైనా పని. అప్పుడు ఏమంటారు అందరూ? ఆయన టైం పాస్ కోసం మమ్మల్ని పుట్టించినాడు, అతడంటే భగవంతుడు ఏదైనా తిట్టరా? తిట్టించుకునేది ఆయన పని. అట్లా వాళ్ళు ఉండరు కొంతవరకు. అందుకే ఇట్లా మాట్లాడుతుంటారు. అదే క్రీడ, ఆయనకి క్రీడగా పెట్టినారు అని చెప్పేది అదే. ఎందుకంటే ఇట్లా చెప్పైపోతారు వాళ్ళు, ఎవరైతే బుద్ధి పుట్టినట్ల. భగవంతుడికి ఏమిటి పని? పిల్ల ఆటాడే పని ఉండదు. ఇట్లా ఆటాడుతూ ఉంటాం, అందరినీ సాకాలు చేసి ఆటాడు, పర్వాలేదు. అందరినీ దేవతలుగా చేసి ఆటాడు, లేదా అందరినీ మానవులుగా ఒకే రకంగా చేశాడు. క్రిములు, కీటకాలు, పశువులు, పశ్చాదులు, ఈ రాళ్ళు గోళ్ళు ఇవన్నీ చేసే పని ఉండదు ఆటాడేకి. ఇన్నోటి కావాలి ఆటాడేకి. ఏడపోయి ఆటాడతాడు అప్ప అన్నోటి పెట్టి. కాబట్టి ఎక్కడ చెప్పేదేం సులభం దానికి విచారణకి. అంతేకాదు పుట్టిన నుంచి మనకేం ప్రయోజనం? ఇప్పుడు చెప్పు, ఆయనే పుట్టించినాళ్లే. ఇప్పుడు మనం వింటాం కదా, అది ఏం మనకేం ప్రయోజనం? ఆయనే పుట్టించింటే ఆయనే చూసుకుంటాడు, దాంతో మనకేం పని ఉండదు. మనం ఏం చేసేకి? మన స్వాతంత్రం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఆయనే పుట్టించి చంపేటట్లున్నప్పుడు మనకేం పని ఉండదు. ఇక్కడ మేమేదో బాగా చేసుకోవాలా, మేము వేదాంతం వినాలా అనే పని ఏముంది మీకు? ఆయన చేస్తాడు, ఆయన చేసుకుంటాడు. ఏది కావాలంటే అది. దానికి ఇష్టం ఉంటే ఉండిస్తాడు, లేకపోతే కొట్టేస్తాడు. సునామీ వస్తుంది, వెళ్ళిపోతారంతా. మనకేం బట్టి నీ వేదాంతం వినాలి, గుళ్ళో చిక్కినాలని చెప్పండి అట్లానే. కానీ కావుననే అధ్యారోపబోధనాంశే నిష్ప్రపంచమైన తత్వమును విస్తరించి చెప్పబడును. అది దీనికి ముఖ్య వ్యవహారం ఇది అని సాంప్రదాయవేత్తలు వచించరి. కాబట్టి ఆ మూడవస్థలు ఉండాలని తీసుకొని అవి కూడా కల్పితమే అని చెప్పి, తర్వాత ఆ మూడవస్థలు అనిపించేది పరమాత్మ స్వరూపం అని దాంట్లోనే ఈ మూడు కల్పించుకుంటారు. అందువలన ప్రపంచం అనేది ఎప్పుడు లేదు, పరమాత్మ నిష్ప్రపంచుడు అని చూపించేది చెప్పేసింది. ఓం సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.